అయితే ఎడిటింగ్ అయితే నా వల్ల కాదు. నేను ఇట్లా మొత్తం రా ఫొటోస్ పెట్టేస్తా, ఎట్లుందో అట్లా పెట్టేస్తా. సో అదనమాట. నాకైతే వీడియోస్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉండే, కానీ అసలు ఏం పెట్టాలో ఏం అర్థం కాకపోతుండే. లైక్ నా డే ఎంత ఫ్లాట్ ఉంటుందంటే, లైక్ కాలేజ్కి వెళ్ళడము, ఇంటికి రావడం అంతే. పోనీ సరే ఎక్కడికైనా బయటికి వెళ్తామా అంటే లేదు, అసలు నేను బయటికే వెళ్ళాం, మొత్తం ఇంట్లోనే కూర్చుంటా. ఏం తీయాలో అర్థం కాదు. కానీ నాకు ఈరోజు వ్లాగ్ తీయాలని ఉంది. సో నేనైతే డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నా, మై ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడైతే నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నా. సో కాలేజ్కి వెళ్ళి అక్కడ ఏమేమి జరిగినాయో మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మా ఇంటి నుంచి బస్ స్టాప్కి అయితే కొంచెం నడవాలి. ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసా, బస్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా కాసేపు తర్వాత బస్సు కూడా వచ్చేసింది. బస్సు అయితే ఫుల్ రష్ ఉంది, నాకైతే సీట్ దొరకలేదు. ఇంకా ఫస్ట్ కాలేజ్కి వెళ్ళిపోయి ఇంకా డిపార్ట్మెంట్ కూడా వచ్చేసా. ఇదే మా క్లాస్ రూమ్. ఇంకా క్లాస్కి వచ్చినానో లేదో, ఇట్లా క్లాస్లో ఇట్లా కూర్చున్నా లేదో, పదండి ఆడిటోరియంలో ఒక ఈవెంట్ ఉంది, పదండి అన్నారు. అసలు నేను లాస్ట్ లైన్లో దొచ్చుడే ఎక్కువ. అలాంటిది అంత కష్టపడి బస్సులెక్కి దిగి అంత కష్టపడి వస్తే ఇంకా ఒక ఈవెంట్ ఉందని చెప్పి ఆడిటోరియంకి అయితే తీసుకువెళ్ళారు. ఇక పోయి చూస్తే అదేమో ఏఐ గురించి ఒక ఈవెంట్. ఇక సోది చెప్పడానికి ముందు అంతా సెట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఈరోజు అయితే అసలు నాకు అసలు అర్థం కాదు. నేను ఎన్ని సోలు అంటుంది కదా, సో ఊకే అదే అంట. ఈ మధ్య నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా. సో అదే అంటున్నా. సర్లే అది పక్కన పెట్టేయండి. నేనైతే ఇంకా ఈరోజు కాలేజ్కి వచ్చిన. జనరల్గా అయితే ఉట్టి ల్యాబ్స్ ఉన్నప్పుడే వస్తా కాలేజ్కి, కానీ ఈరోజు కూడా ఎందుకు వచ్చిన అంటే ఇట్లా ఒక సార్ ఇట్లా అసైన్మెంట్ యాక్టివిటీ పెడితే నేను పక్క రావాలి, అందరూ అసైన్మెంట్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పిండు. ఇంకా సో గుడ్ స్టూడెంట్ లెక్క నేనైతే వచ్చేసిన. ఇంకా వచ్చేస్తే క్లాస్లో చూస్తే కనీసం ఒక 8 మెంబర్స్ లేరు తెలుసా. ఒక 8 మెంబర్స్ లేరు, జస్ట్ ఒక 6 మెంబర్స్ 5 మెంబర్స్ వచ్చి ఉంటారు అంతే. ఇక సరే వచ్చినాం కదా, అటెండెన్స్ అయినా వస్తుందిలే అనుకుంటే ఇట్లా క్లాస్లో కూర్చున్నాం. అప్పుడే పదండి ఆడిటోరియంకి పదండి, ఈరోజు ఒక ఈవెంట్ అవుతుంది అని చెప్పి అయితే ఆడిటోరియంకి పట్టుకొచ్చారు. సో తీసుకొచ్చారు, కనీసం అటెండెన్స్ అయిపోయినా తీసుకురావచ్చు కదా. ఇంకా స్టార్ట్ కూడా కావాలి, ఇంకా అక్కడ స్టేజ్ మీద సెట్ చేసుకుంటే కూర్చోరు. అదేదో ముందంతా సెట్ చేసుకుని అప్పుడు రమ్మనొచ్చు కదా, అప్పుడు నా అటెండెన్స్ కూడా అయిపోయేది. వచ్చినందుకు కనీసం చిన్న ఫలితమైన వచ్చేది కదా. సో అదనమాట. ఇంకా వచ్చి గంట అవుతుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు. అదేదో 2 క్లాసుల అటెండెన్స్ అయినా అయిపోతుండే నాది. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే కాసేపు ముచ్చట్లు వేసుకున్నాం. తర్వాత ఈ అమ్మాయి వీళ్ళ సోద ఎప్పుడైపోతారా బాబు అని వెయిట్ చేస్తున్నాం. సరే ఫోన్ అయినా చూద్దాం, వైఫై కనెక్ట్ అవుతుందా. ఆ వైఫై పేరు కూడా మా సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంది అసలు. ఆడిటోరియం కూడా బయటకు వచ్చినాం అంటే ఈవెంట్ ఇంకా అయిపోలేదు, కానీ వాష్రూమ్ లోకి వచ్చినాం. ఆడిటోరియంకి వెళ్ళి బయటికి హాస్టల్ కూడా ఐడి కార్డు తీసుకొని పోమంటారు, ఎక్కడ పారిపోతే మర్పించటే అని అట్లుంటారు. మళ్ళీ కొంచెం ఇట్లా ఒక ఇంకా జస్ట్ ఒక 20 మినిట్స్ ఉన్నా అంతే. 20 మినిట్స్ మంచిగా మొత్తం తిరుగుతాం, కాలేజ్ మొత్తం విడియోస్ ఒక 2 నిమిషాలు ముందు వచ్చి కూర్చుని అది కూడా తీసుకుని వెళ్ళిపోతాను. వాష్రూమ్ అని చెప్పి కాలేజ్ అంతా తిరుగుతున్నాం అన్నమాట. అట్లుంటుంది మళ్ళీ. అందుకే ఐడి కార్డు తీసుకుంటారు. ఇంకే ఎందుకో కాదు, మనం చేసిన తీట లెక్కలకే తీసుకుంటారు ఐడి కార్డు. 9:30కి వచ్చినాం, ఇప్పుడు 1:30 అవుతుంది, ఇంకా పంపిస్తలే. లంచ్ బ్రేక్ ఏమో 12:20కి. ఏంది ఇప్పుడు ఇక్కడ ఆకలితో చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు రెస్పాన్సిబుల్? లంచ్ బ్రేక్ ఏమో 12:20కి, ఇంకా పంపుతలే. నాకైతే ఆకలి దంచుతుంది, కడుపు నొప్పి అవుతుంది, ఆకలి అవుతుంది. ఇంకా మొత్తానికి అయితే లంచ్ బ్రేక్ ఇచ్చేసారు. ఫాస్ట్ క్యాంటీన్కి వచ్చేసాం. మా ఫ్రెండ్ లంచ్ బాక్స్ తెచ్చుకోలే, అందుకే క్యాంటీన్కి వచ్చాము. ఇక్కడ పేమెంట్ చేస్తే ఆంటీ బిల్ ఇస్తుంది. ఆ బిల్ తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తే వాళ్ళు మనకు కావాల్సింది ఇస్తారనమాట. జుట్టు అంతా పిచ్చి గుండెకి అయిపోయింది గాయస్. ఏం చేస్తాం, ఏసీ కిందనే కూర్చున్నాము, ఫ్యాన్ల కింద కూర్చున్నాము, మొత్తం గాలితో ఎగిరిపోయింది.
మాకైతే హాఫ్ అన్ అవర్ ఇచ్చారు మా లంచ్ కంప్లీట్ చేయడానికి. ఫాస్ట్గా తింటున్నాయి ఇక ముచ్చట్లు ఆడుకుంటా. అసలు ఈరోజు క్లైమేట్ ఎట్లుందంటే వస్తుంది తెలుసా, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఈరోజు క్లైమేట్ అయితే. సో ఏంటంటే మళ్ళా సో 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 సర్లే ఏదో ఒకటి. ఇంక వచ్చిన కాలేజ్కి ఒక 9:20కి అట్లా వచ్చా, కరెక్ట్ టైంకి వచ్చా. ఇంకొచ్చినా చూస్తే క్లాస్లో ఎవరు లేరు, చెప్పినా కదా మీకు ఆల్రెడీ. సో క్లాస్లో ఎవరు లేరు. ఎంత ల్యాగ్ చేస్తా అంటే నేను అంత ల్యాగ్ చేస్తా కదా. ఆకలి ఎట్లయిందంటే అట్లయింది తెలుసా ఆడిటోరియంలో. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది, అట్లా తిన్నా ఇక ఇట్లా దాపెట్టుకొని తిన్నా. తర్వాత లంచ్ బ్రేక్ ఇంకొస్తుంది, లంచ్ బ్రేక్ వస్తుంది అని అనుకుంటే ఎప్పుడో వదిలేరు తెలుసా, 2కి వదిలేరు లంచ్కి. సరే వదిలేరు, ఇక వచ్చినా తిన్నా. ఒక క్లాస్ ఉండే అయిపోయింది ఇంకా 3:10కి. ఎట్లయితే ఒక క్లాస్ కోసం వచ్చినట్టుంది గైస్, ఒక్క క్లాస్ కోసం. అసలు ఎంత మంచిగా పడుకుంటుండే తెలుసా, మంచి 12కి లేచి మెల్లగా లేచి ఏదో ఒకటి నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని చిచి ఈరోజు సాటర్డే సో నో నాన్ వెజ్, ఏదో ఒకటి వండుకొని తింటే వెబ్ సిరీస్ చూస్తూ తింటే ఉంటుంది అసలు ఇంట్లో. ఆ ఫీలింగే వేరు అసలు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి ఇక ఆటి. తెలుసా నా ఫోన్ డబ్బేలు మన కింద పడ్డది. నాకు అవసరమా ఇదంతా వాడలో దిగడం? అవసరమా? అవును, నాకు తీయాలనిపిస్తుంది తీసుకున్నాను అంతే. ఇక ఏదో ఒకటి వాడుతూ ఉంటా కానీ కాలేజ్ అయితే మస్తు కనిపిస్తుంది తెలుసా అసలు క్లైమేట్లో. ఇంకా ఈ గొడుగు నేను వారంకి వెళ్ళి బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నాను. మా మమ్మీ వర్షం పడుతుంది పెట్టుకో అంటే వారంకి వెళ్ళి బ్యాగ్లో పెట్టినా. సో మొత్తానికైతే ఈరోజు దీనికి న్యాయం జరిగింది. నా ఉందా అసలు క్రేజీ ఉంది కాలేజ్ అయితే. వాన పడ్డప్పుడు కాలేజ్ మస్తు కనిపిస్తుంది, ఎందుకంటే చాలా చెట్లు ఇట్లుంటాయి కదా. యాక్చువల్లీ నేను పార్కింగ్ సైడ్ ఉన్నా, సో మీకు కనిపిస్తలే, లోపల బాగుంటుంది. ఇంకా కాకపోతే ఇప్పుడు నేను ఇంకా చెక్అవుట్ అవుతున్నా, ఇంకా కాలేజ్ నుంచి చెక్అవుట్ అంటే ఇంకా వెళ్ళిపోతున్నా అంటే జస్ట్ ఇంటికి వెళ్తున్నా అనమాట. సో ఇప్పుడు ఆర్టీసీకి వెళ్ళాలి. మళ్ళీ వర్షం ఫుల్ అయింది అనుకో, మా మమ్మీ వేసుకుంటుంది నువ్వు ముందే బయలుదేరొచ్చు కదా, 3కి అయిపోయినప్పుడు 3 నుంచి 4:30 దాకా ఏం చేసినా అది అన్నది అనుకో. అంతే ఇంకా బయటికి అయితే వచ్చేసా. వామ్మో ఈ ఆటోలు ఎప్పుడు కదలాలి, నేను ఎప్పుడు బస్ స్టాప్కి వెళ్ళాలి చూసి ఒక్క మనిషి లేరు ఆటో దగ్గర. నేను కదలదు ఆటో, నేను ఇక్కడే కూర్చుంటాను ఇంకా. అసలు నా సైడ్స్కి ఏది వైట్గా మొత్తం ఫుల్ లైట్ వస్తుంది. ఇక మొత్తానికి అయితే బస్ స్టాప్కి వచ్చేసా. బస్ ఎక్కిన మంచి పాటలు కూడా పాడుకున్నాయి. ఇంకా ఇంటికైతే వచ్చేసా. మొత్తం ఎంత ఘోరం వర్షం అంటే అంత ఘోరం వర్షం. గొడవ పెట్టుకున్నా కానీ జరిపింది. మీకు తెలుసా ఈరోజు నేను ఏమంటం అయిపోతున్నా తెలుసా, నేనేమన్నా ఈరోజు క్లాసెస్ ఏం వినాలని లేదు నాకు, క్లాసెస్ ఉండొద్దంటే ఆడిటోరియం తీసుకెళ్ళారు. ఈరోజేమో నేను ఫుల్ వర్షం పడుతుంది, ఇట్లా వెంటనే బస్ దొరికితే ఎంత బాగుంటుందన్న వెంటనే బస్ దొరికింది. ఇంకా స్పీడ్గా వచ్చేసాను ఇంటికి. సో ఇంటికైతే వచ్చేసా. అసలు ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళొద్దు అనుకున్నా తెలుసా, కానీ వెళ్ళా కదా. ఓకే 4 క్వశ్చన్స్ ఇచ్చారు ఇంపార్టెంట్ అని చెప్పి. అయితే 4 క్వశ్చన్స్ ఇచ్చారా, నేను రాయలే. యాక్చువల్లీ నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు, డుమ్మా కొట్టిన. నేను రాయలేదు, అయినా మొత్తం టైంపాసే చేసిన. అలా మళ్ళీ ఇక ఎట్లాగట్లా క్లాస్లోనే రాద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ అమ్మో ఈ సార్ ముందే చాలా స్ట్రిక్ట్, మళ్ళీ బయటకు గెంటేస్తాడని చెప్పి పొద్దున నేను అసలు 7:30కి అట్లా బస్సు వస్తుందంటే నేను 7కి లేస్తాను. అలాంటిది ఆ అసైన్మెంట్ రాయడానికి 6కి లేసా తెలుసా. మొత్తం అంత కష్టపడి రాస్తే నా అసైన్మెంట్ చెక్ చేయలేదు, యాక్టివిటీ కండక్ట్ చేయలేదు. ఇంకా అట్లా గడిచిపోయింది ఇంక ఈరోజు. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు ఏంది నేను ఇంటికి రాగానే కొంచెం మంచిగా కనిపిస్తున్నా. కాలేజ్లో డబ్బా ఫేస్ లెక్క కనిపించండి, ఇప్పుడు కొంచెం మంచిగా కనిపిస్తున్నాను. ఇప్పుడే తినేసి ఇక పైకి వచ్చాం, నేను ఇంకా మా చెల్లె వాకింగ్ చేయడానికి వచ్చినాము. కాలేజ్ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. ఇంకా అంటే కాలేజ్ నుంచి రాగానే ఇంకా పడుకున్నా. తర్వాత మా మమ్మీ రాగానే ఇంకా డిన్నర్కి లేపి తినబెట్టింది. ఇంకెప్పుడైతే నేను ఇంకా మా చెల్లె బిల్లు మీద వాకింగ్కి వచ్చేసాం. అసలు నేను మా చెల్లిని పరిచయం చేపిద్దాం అనుకున్నా మీతో, కానీ చూడక్క నేను రాను అస్సలు మంచిగా ఉండదు వీడియోలో నన్ను చూపిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను. అయితే అగో ఇప్పుడు దాన్ని ఏడ చూపిస్తాను, కిందకి వెళ్ళిపోతుంది, కనిపిస్తలేవు చీకట్లా. సో అదనమాట. అసలు క్లైమేట్
ఛీ అసలు పొద్దుకెళ్ళి ఎన్నిసార్లు అన్నా కదా క్లైమేట్ బాగుందని, కానీ నిజంగానే బాగుంది క్లైమేట్ ఈరోజు. ఇట్లా మంచి తినగానే టెర్రస్ మీద వాకింగ్ చేస్తూ మస్తు అనిపిస్తుంది కదా. సో అంతే గాయస్, ఈ రోజుకి ఈ వ్లాగ్ సమాప్తం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ రోజుకైతే ఇంతే. బై క్యూటీస్, గుడ్ నైట్.